కమర్షియల్ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో సిలిండర్పై 993 రూపాయల ధర పెరిగింది. చమురు సంస్థల నిర్ణయంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెంపుతో టీ నుంచి బిర్యానీ వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. సిలిండర్ ధర భారీగా పెరగడంతో టీ, టిఫిన్, మీల్స్, బిర్యానీ రేట్లు పెంచక తప్పని అనివార్య పరిస్థితి నెలకొందని నిజామాబాద్ జిల్లాలో చిరు వ్యాపారులు చెబుతున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావం గ్యాస్ సిలిండర్ల పైన పడింది. వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దాదాపుగా ఒక్కో సిలిండర్ పైన 993 రూపాయలు భారీగా పెంచేసింది. దీంతో సిలిండర్ ధరలు అమాంతంగా పెరిగాయి. అయినప్పటికీ వాణిజ్య సిలిండర్లు అయితే అందుబాటులో లేక హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల టిఫిన్కు 50 రూపాయలు, అంటే దాదాపు 10 రూపాయలు టిఫిన్ పెరిగింది. ఇక హోటళ్లలో కూడా 50 నుంచి 100 రూపాయల వరకు కూడా బిర్యానీకి ధరలు పెంచారు. ఇలా ప్రతి రంగం పైన ధరల ప్రభావం అయితే పడుతుంది. హోటల్ నిర్వాహకులు ఉన్నారు, ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే వాణిజ్య సిలిండర్లు ధరలు పెంచు దాదాపు 993 రూపాయలు ఒకటేసారి. ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది మీ మీద? ప్రభావము మాకు రేట్ ఎక్కువ అయిపోతుంది. జనాలకు రేటు పెంచుదామంటే వాళ్ళు కూడా వెనక ముందు అయిపోతారు. మాకు రేటు వచ్చిన దాకా వర్కౌట్ కాదు, గిరాకీ కూడా దెబ్బ ఉంటుంది. నిన్న దాకా 2350 రూపాయలు ఉండే, ఇప్పుడు రేటు పెంచి ఇంకా తీసుకుంటే ఏర్పడుతుంది ఏంటంటే ఫ్రీగా దొరుకుతుందా? ఇంకా ఆడ ఇంకా ఇవాళ అయితే ఏర్పడుతుంది, రేపు ఎల్లుండి అయితే ఏర్పడుతుంది ఫ్రీ అనేది. కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కదా సార్ ఇప్పటిదాకా, అట్లా అదే బాధ ఉన్నది. ఇప్పుడు 3000 అంటే దాదాపు 993 వేస్తే మీరు ఎంత పెంచాల్సి వస్తుంది ఒక రేట్ల మీద? చూస్తే ఏర్పడతాయి. మాకు వర్కౌట్ కాకుండా పెంచాల్సింది తప్పని పరిస్థితి. 20 రూపాయలు పెంచాల్సింది, ఎందుకంటే వెళ్ళదు వర్కౌట్ కాదు కదా సార్. డైలీ మాకైతే ఒకటి అయిపోతాయి, నా లెక్కలు అయితే ఒకటి అయిపోతాయి. మాకు పెద్ద పెద్ద హోటల్కి ఎక్కువ అయిపోతాయి, కానీ మా చిన్న హోటల్ కాబట్టి ఒకటైతే అయిపోతుంది. ఖచ్చితంగా పెంచాల్సింది తప్పని పరిస్థితి. రెండోది కదా వర్కౌట్ కాదు కదా, జీతాలు వెళ్ళాలి, కిరాయిలు వెళ్ళాలి, అన్నీ వెళ్ళాలి కదా. సో ఇది మొత్తం మీద కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఇంకా ఉంది. సిలిండర్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పటికి కూడా చాలా హోటళ్ళు అయితే ఇంకా మూతబడి ఉన్నాయి. కొన్ని హోటల్స్ తప్పని పరిస్థితుల్లో కట్టెల పొయ్యి పైన వంటలు చేస్తున్నారు, గ్యాస్ పొయ్యి పైన వంటలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ తాజాగా గ్యాస్ సిలిండర్లపై, అంటే కమర్షియల్ సిలిండర్లు ఒక్కసారిగా ధరలు పెంచడం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఖచ్చితంగా టిఫిన్ నుంచి మొదలుకొని అన్ని రకాల ధరలు పెంచాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని. ఎట్లా ఉందంటే మొన్నటి వరకు గ్యాస్ దొరకలేదు, ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచుతున్నారు. ఇంత రేట్లు వేస్తే పబ్లిక్ తినడానికి కూడా వస్తలేదు. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ ఎండ ప్రభావం అదొకటి. మనకి గ్యాస్ దొరికి ఉన్న రేటు 20 ఉంది, 30 వేసింది రేటు. అంత రేటు కొంటే మేము బతకాలా? పబ్లిక్ 20 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటారు కస్టమర్. మళ్ళీ తిందామంటే మీకు వద్దు, టిఫిన్ చేస్తాం 50 రూపాయలు టిఫిన్ వస్తుంది, అట్లా అయిపోయింది. వాళ్ళు ఒట్టి చేస్తారు. సిలిండర్లు అంటే కనీసం అంటే రేట్లు పెంచి కనీసం దొరికే పరిస్థితి ఉందా లేదా? కమర్షియల్ దొరక కంపల్సరీ దొరకలేదు. బ్లాక్లో 4000 రూపాయలు అంటారు. తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ధరల పెంపుతో ఇక ఖచ్చితంగా హోటల్ టిఫిన్ ధరలు కావచ్చు, రెస్టారెంట్లో బిర్యానీ ధరలు కావచ్చు, ఇట్లా అన్ని ధరలను పెంచుతామని చెప్పి కూడా వ్యాపార వాణిజ్య వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.